శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की జై. దేవుని పంచరతి కరు భవంసి హారతి కరు సాయింసి హారతి కరు భవంసి హారతి ఉఠా ఉఠా హో బాంధవ ఓ వాళ్ళు హర మాధవ సాయిర మాధవ ఓ వాళ్ళు హర మాధవ करुणिया स्थिर मन पाहु गंभीर है जाना साईची है जाना पाहु गंभीर है जाना कृष्णनाथा दत्ता साई जड़ो चित्ता तुझे पाई चित्ता बाबा साई जड़ो चित्ता तुझे पाई आरती साई बाबा सौख्यदातार जीव शरणार जताले जावा दासा विसावा भक्ता विसावा आरती साई बाबा जाननियानंग सस्वरूपी राहे दंग मोक्षो जनदावी निजा डोळा श्रीरंग डोळा श्रीरंग आरती साई बाबा जया माने जैसा बाबा तया तैसा अनुभव दाविसी दया गाना ऐसे तुझी ही मावा तुझी ही मावा आरती साई बाबा तुमाचे नाम जाता आदि संस्कृती व्याध आगाध तव करणी मार्ग दाविसी अनाथ आरती साई बाबा कलियुगी अवतार सगुण पर ब्रह्म साचार अवतीर्ण जाळासे स्वामी दत्ता दिगंबर आरती साई बाबा आटा दिवस गुरुवारी भक्त करी तिवारी प्रभुपद पाहवाय बाबा भयो निवारी आरती साई बाबा माझ्या निज द्रव्या टेवा तवा चरणाराज सेवा मागणे हेची हात तुम्हा देवादिदेवा आरती साई बाबा इच्छिता दीना चातक निर्मल दोयानी सुख पाचवे माधवाय संभाळा पोळी बाका आरती साई बाबा सौख्यदातार जीवा शरणार जताले जावा दासा विसावा भक्ता विसावा ఆరతి సాయి బాబా. ఇప్పుడు ఈ హారతికి 5 వత్తుల హారతి ఇస్తాం. పంచారతి మధ్యాహ్నం పూట బాబా గారికి మీకు ఇష్టమైన రీతిలో ఏది అయినా ఆహారం వండుకున్న పదార్థాలని చక్కగా బాబా గారికి నివేదన చేసుకుంటూ మనము ఈ యొక్క పంచారతిలో పాల్గొంటాము. మనము భుజించేది ఏదన్నా వంటకాలు కానీ ఏమన్నా పెట్టచ్చు, మీ ఇష్టము. బాబా గారికి పెట్టుకుని నివేదన చేయండి, తప్పకుండా బాబా గారు స్వీకరిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆయనకి పెట్టండి. మనము తినేదే ఆయనకి నివేదన చేస్తే ఆ యొక్క భక్త శ్లేషాన్ని ఆ తర్వాత మనం కూడా భుజించవచ్చు. మరి దీని యొక్క తాత్పర్యంలోకి వెళ్ళిపోదాం. దీనికి అర్థం ఏంటంటే, భావార్థము, ఓ సాయిబాబా నాకు నేను హారతి నీకు చేయుచున్నాను, నీకు హారతి ఇచ్చేందుకు నాకు పర్మిషన్ ఇచ్చావు దేవా.
నన్ను అనుగ్రహించావు. నీవు సకల ప్రాణులకు సౌఖ్యదాతవు. నీవు సకల ప్రాణుల్లోనే నీవే ఉన్నావు. కాబట్టి ఈ యొక్క జీవకోటిని కూడా రక్షించేవాడు నువ్వు. దేవా, నీకు హారతి ఇవ్వడానికి వచ్చాను తండ్రి. నేను హారతిని చేసుకుంటున్నాను నీకు. ఈ దాసుని నీ పాదధూళియందు ఉండేలా చూడుము. మమ్మలను నీ పాదధూళియందు ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. మాలో ఉండే కామ క్రోధాలను కూడా జయింపజేసి, ఓ శ్రీరంగ, ఓ పాండురంగ, ఓ సాయిదేవ, మాలో ఉండే కామ క్రోధాలటువంటివి కూడా నశింపజేసి మమ్ములను నీ దృష్టితో మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. నీ దృష్టితో ఈ యొక్క ఏమైనా కర్మలున్నా ఏమన్నా ఉన్నా కూడా నీ దృష్టితోనే అన్నీ పోవాలయ్యా తండ్రి. మమ్మల్ని నీ దృష్టితో అనుగ్రహించు. ఎవరి భావము ఏ విధముగా ఉండునో కానీ వారి అనుభవం కూడా అదే విధంగా ఉంటుంది. అంతే కదండి. మనం యద్భావము తద్భవతి. నీ భావము ఎటులుండునో నువ్వు చేసేదానికి కూడా అదే ఫలితాన్ని నువ్వు పొందుతావు. అదే బాబాగారు ఎప్పుడు చెబుతుంటారు, యద్భావం తద్భవతి. మన భావాలు ఏ విధంగా ఉంటాయి? మంచి భావాలు ఉంటే మంచి జరుగుతుంది, చెడు భావాలు ఉంటే చెడు జరుగుతుంది. కానీ దీనికి మనము భగవంతుడిని నిందించి, అయ్యో నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది, నాకేందుకు ఇలా జరిగింది అనుకుంటాం. కానీ నీ భావాన్ని కరెక్ట్గా పెట్టుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? మనకి ఇటువంటి సమస్యలు కానీ ఏ బాధలు కానీ ఏమొస్తాయి? మంచి భావనతో ఉండమంటున్నారు బాబా గారు మనల్ని. ఏ విధముగా నువ్వు అనుకుంటే ఆ విధముగానే మనకు జరుగుతుంది. కాబట్టి నువ్వు మంచి కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది. ఓ దయామయ, నీవు ఎవరి భావమును అనుసరించి వారికి ఆ విధముగా నువ్వు అనుగ్రహాన్ని ఇస్తావు. నువ్వు అంతే కదా. మరి ఎవరి భావాన్ని బట్టే వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, దాని నుంచే మనము పొందగలుగుతాం. అందుకని అంటారు, ముక్కోటి దేవతలు ఉన్నారు, ఏదన్నా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి అని. అంటే పొరపాటు మాటలు మాట్లాడేటప్పుడు కూడా తదాస్తు అంటూ ఉంటారంట 3 కోట్ల మంది దేవతలు. కాబట్టి మనము ఎందుకు చెప్పారంటే పెద్దలు ఇలా మనకి భగవంతుడి గురించి కానీ ఇతరుల గురించి కానీ ఇంకొకరి గురించి అని నువ్వు మంచి భావనతో ఉండు. అంతేగాని నీ చెడు భావన నీకే తదాస్తవుతుంది, నీకే వర్తిస్తుంది. కాబట్టి యద్భావం తద్భవతితో చక్కగా మనము మంచి భావాలతో భగవంతుడి దగ్గర ఉండాలి. నీ నామ ధ్యానము మాకు సంస్కారమును నేర్పిస్తుంది. చూసారా, బాబాగారి దగ్గర ఆయన నామాన్ని స్మరించుకున్న, ఆయన్ని తదేకంగా చూసినా కూడా మనకేం నేర్పించిందండి? మాలో ఉండే బాధలు కూడా తొలగిపోతున్నాయంట. వ్యధలు, మాలో ఉండే బాధలు కూడా నువ్వు తొలగిస్తావు దేవా. నిజంగానేనండి, మనలో ఉండే బాధలను కూడా తొలగిస్తాడు బాబాగారు. ఎందుకంటే ఆయన ముందు ధ్యానముతో, అంటే తదేకంగా ఆయన్నే చూసుకుంటూ మనము మనలో ఉండే సంస్కారాన్ని ఆయన పాదాల దగ్గర పెడుతూ చక్కగా మనల్ని, మన ఆలోచనని మంచి భావాలతో ఆయన ముందు నిలబడుకుని ఉంటే గనక ఏదున్నా కూడా తీసి పారేస్తారండి ఆయన. ఏ చెడు ఉన్నా ఏమున్నా కూడా తీసేస్తారు. మన చర్యలను కూడా అమోఘముగా మార్చేస్తారండి. మన యొక్క భావాల్ని ఆయన మార్చేస్తారు, మంచి భావాలుగా మార్చేస్తారు. అనాథలకు మంచి మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఇప్పుడు దీనులుగా ఉంటాము, అనాథులుగా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక మంచి భావనతో వచ్చి బాబా ముందు నిలబడితే ఆయన కూడా అది కూడా తీసేసి వాళ్ళకు కూడా మంచి అనుగ్రహాన్ని ఇస్తారు బాబాగారు. ఏదో నాకు లేదు, ఏదో బాధతో వస్తారు, కానీ వాళ్ళు ఆ బాధని బాబా ముందు మంచి ఆలోచనలతో గనుక నిలబడుకుని ఉంటే తప్పకుండా ఆయన మంచి మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళ, వాళ్ళు పేదవాళ్ళ, వాళ్ళు ఫలానా హీనుల, వాళ్ళు దుర్మార్గం, ఇవన్నీ ఉండవు ఆయన దగ్గర. ఆయన మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో మనం ఎప్పుడైతే ఆయన ముందు నిలబడుకుని మోకరెళ్ళి ఆయన పాద నమస్కారం చేసుకుంటామో తప్పకుండా మనలో ఉండే దుర్గుణాలన్నీ కూడా నశిస్తాయి. మరి ఈ కలియుగమున బ్రహ్మరూపుడవై, ఈ కలియుగాన్న బ్రహ్మరూపుడవై
దత్త దిగంబర అవతారమును ధరించి వచ్చినాడయ్యా మన సాయినాథుడు. చూసారా ఎంత గొప్పగా వర్ణిస్తున్నాము. హారతిలోని బాబాగారి వర్ణన ఎంత అద్భుతంగా ఉందో. ఈ కలియుగంలో బ్రహ్మరూపుడై శ్రీ దత్త దిగంబరుడై అవతారము దాల్చి ఈ కలియుగానికి వచ్చాడండి మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. మీరు ఏమేమో అనుకుంటున్నాం మనం, కానీ బ్రహ్మ విష్ణు స్వరూపుడైన బాబాగారు చూడండి బ్రహ్మస్వరూపుడై ఈ హారతిలో మనము ఆయన్ని అలా వర్ణన చేసుకుని, దేవా ఓ సాయిదేవా నువ్వు బ్రహ్మవయ్యా, ఓ దత్తప్రభువయ్యా, దత్త రూపంలో ఉన్న మా సాయినాథుడివయ్యా అని మనం వేడుకుంటూ ధరిస్తున్నాం. ప్రతి గురువారము భక్తులు ఈ పాద దర్శనానికి వస్తారు. కొంతమంది గురువారం భక్తులే ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే రోజు ఉన్నాడు బాబాగారు, రోజు మనతోనే ఉన్నాడు, మనము ఆయనకి అన్ని హారతులు ఇచ్చుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ గురువారం ప్రత్యేకతలో ఉందండి. గురువారం అనేటప్పటికీ అభిషేకం ఉంటుంది, బాబాగారికి అష్టోత్తరం ఉంటుంది, చక్కగా అని రోజు హారతులు చేసుకుంటాము. గురువారం అయ్యేటప్పటికీ అష్టోత్తరము, బాబాగారికి అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గురువారం నీ పాదదర్శనమై వచ్చేదము, నీవు వారిని సంసార బంధముల నుండి తొలగించెదవు. అబ్బా ఈ హారతులు కాకుండా గురువారం ప్రత్యేకంగా మనకి ఈ యొక్క ఇలా చేసుకోవడం వల్ల ఆయనకి చక్కగా అభిషేకం చేసుకుని అష్టోత్తరం చేసుకుని ఆయనకి హారతులు ఇచ్చుకుంటే ఆ రోజు ప్రత్యేకతంగా మనకి బాబాగారు ఆశీర్వాదం ఉంటుందండి. చూడండి ఎంత అద్భుతమో. ఆయన మనలో ఉండే సంసారికంగానే కదా మనం జీవిస్తాము. ఈ సంసారిక బాధలన్నీ కూడా తొలగిపోతాయంటండి. అబ్బా మా సర్వస్వమును నీ పాదముల చెంత ఉంచిదము. ఓ దేవా మా సంసార బాధల్ని తొలగించడమే కాకుండా ఆయన మన బాధలు తొలగించడమే కాకుండా మనల్లో ఉండే సర్వస్వమును నీ పాదముల చెంత ఉంచుతామని వేడుకోవాలండి. అంతే కదా. ఆయన అన్నీ తగ్గిస్తూనే ఉంటాడు, కానీ మనము ఎలా ఉండాలి? మనము సర్వస్వము, నా సర్వస్వము నీ పాదాల చెంత ఉంచుతాను దేవా. నీవు మా సంసార బంధాల నుండి కూడా మమ్మల్ని విముక్తులు చేసి చక్కగా మాకు మంచి మార్గాన్ని చూపించి మా సంసారంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఉండేటట్టు చూడు తండ్రి సాయిదేవా. చాతక పక్షి నిర్మలమైన నీటిని కోరును. నిజమే కదండి. చాతక పక్షి ఎప్పుడు చక్కగా శుద్ధంగా ఉండే నీరుని స్వీకరిస్తుందంట. అలాగే మన సాయి స్వరూపుడు మనకు ఏం చేస్తున్నాడండి? మంచి జలమును త్రాగడానికి ఇస్తున్నాడు కదా. చాతక పక్షి నిర్మలమైన నీటిని ఏ విధంగా కోరుకుంటుందో నీ స్వరూపము అను జలమును మా చేత త్రాగించు తండ్రి. అబ్బబ్బబ్బ చూడండి, మనం అదే కోరుకోవాలండి భగవంతుడి దగ్గర. ఎవరైనా సరే అదే కోరుకోండి చక్కగా. అంటే దాని అర్థం ఏంటంటేనండి, జలమును మా చేత త్రాగించు, మమ్ము కాపాడుము, మా మొర ఆలకింపుము. అబ్బబ్బబ్బా అంతే కదండి. ఓ దేవా, ఓ సాయిదేవా, తండ్రి, ఓ దత్తప్రభువా, ఓ బ్రహ్మస్వరూప, మేము ఎప్పుడు నిర్మలంగా నిశ్చలంగా నీ యొక్క రూపాన్ని దర్శించుకుంటూ మేము ప్రశాంతంగా ఉండేలాగా చెయ్యి తండ్రి అని వేడుకోవడం అండి. ఇక్కడ అదే అంటారు కదా, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగమని. ఈ విధంగా బాబాగారు మనకి మంచి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తారండి. ఈ హారతుల్లో చాలా అద్భుతం అండి. పంచారతి కానీ మనకి ధూపహారతి కానీ సేజారతి కానీ అన్నిటిలోని మంచి భావాలతో మనము ఇంకా ఇలా ముందుకు వెళ్దామని ఇప్పుడు పంచారతిలో ఉన్నాము. కొంచెం హారతి వరకు అయ్యింది. రేపు కత్మార్తి చెప్పుకుందామండి. రేపు పంచారతిలో మళ్ళీ కలుసుకుందాం. సాయిరామ్.